అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే అండి. మనం ఇప్పుడు చాలా మంది యూత్ని మనం మగవాళ్ళతో తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆడవాళ్ళని కూడా కనుక్కుందాము. సో ఇక్కడ ఏ పార్టీ వస్తుంది ఏందో అమ్మ మాటల్లోనే. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు శాంత. శాంత అమ్మ, ఇక్కడ 3 పార్టీలు ఇప్పుడు బాగా పోటాపోటీగా పోటీ పడుతున్నాయి. ఏ పార్టీ వస్తుందా మేడం? కాంగ్రెస్ పార్టీ వస్తుందా? ఓకేనా? ఇంతకుముందు బీఆర్ఎస్ వచ్చింది కదా, ఎట్లా చేసిందమ్మా ఇక్కడ డెవలప్మెంట్? వచ్చింది కానీ మా ఇసుగుడకు కనీసం గిట్టమ్మముగా మా గేటు, నాది ఇల్లు ఇది, ఈ గేటు తీయమని 3 సార్లు కంప్లైంట్ పెట్టిన, ఒక్కలన్నా పట్టించుకోలేదు. ఎందుకమ్మా అంటే ఈ స్తంభం మీ గేటుకి అడ్డం ఉందని? అడ్డం ఉందని షార్ట్ కొడుతుంది వాన పడితే. ఇది ఓకే, షార్ట్ కొడుతుంది. 3 సార్లు కంప్లైంట్ పెట్టినా, నేను ఎన్నిసార్లు తిరిగిన అన్న దగ్గరికి, అయినా కానీ పట్టించుకోలే. ఎవరు అంటే ఇక్కడ లోకల్ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళేదా మనకు మాగంటి గోపినాథ్ దగ్గరికి? గోపినాథ్ అన్నకే ఇచ్చిన, అన్నే రాసి గోపినాథ్ అన్నకి ఇచ్చే నేను చేస్తే కూడా పట్టించుకోలేదు ఎవరు. ఎందుకమ్మా మిగతా బస్సులలో అన్ని బాగానే చేసారు, ఈ బస్సు ఎందుకు పట్టించుకుంటలేదు? ఎవ్వరు పట్టించుకోలేదయ్యా. ఎవ్వరు ఏది చేసిరు చూపిరు, మాకు ఏది చేసిరు చూపిరు. బస్సులో అస్సలు కేసీఆర్ వచ్చిండు కదా, కేసీఆర్ వచ్చిన సంది మాకు ఏది చూపించిండో, ఏది ఫంక్షనాలు కట్టిండు, మాకు ఏది న్యాయం చేసిండు. గరీబులకు రేకులతో ఉన్నాము, ఇండ్లు ఇస్తున్నాము, రేకులతో ఉన్నోళ్లకు లోన్లు ఇస్తున్నాము అన్నారు, ఏది లేదు. మా ఇల్లు ఎప్పుడు ఎట్లుందో అట్లనే ఉంది. వెనకడ సంది నీకు ఆల్రెడీ ఇల్లు ఉంది కదా మమ్మల్ని, అందుకని ఇంకేడిస్తారు? ఇల్లు ఎక్కువైనా పర్వాలే, మాకు కట్టుకొని కీయాలి కదా. రేకులు చూడండి, తీయండి. రేకులు స్లాబ్ ఇల్లు చేసుకుంటాం అంటే కూడా ఇస్తలేరు. ఎన్నిసార్లు తిరిగినా మొత్తము మనిషికి ఎవరు పట్టించుకోకుండా మనిషి గరీబులను లెక్కనే చేస్తలేరు కదా. ఇప్పుడు 10 ఏళ్ల సంది వచ్చింది, ఏం లాభం మాకు? ఇప్పుడు కాంగ్రెస్ వస్తే, ఇప్పుడు నవీనన్న గెలిస్తే మీకు ఇల్లు కట్టేయడానికి మాకు ఇప్పిస్తాడు. ఎందుకంటే మాకు లోన్ లానే పెడతారు కదా, మేము నెలకింతలా కట్టుకొని బతుకుతాం గరీబులం. నాకు 3 ఆడపిల్లలు, మా ఆయన చనిపోయి ఇప్పుడు 26 ఏళ్ళు దసరాకు. మన ఏ వయసులో ఇది చేయొచ్చు, ఎంత కష్టపడుతుండొచ్చు. నేను గేదెలు మేపుకుంటా, రూపాయి ఇల్లు తిరుక్కుంటా, పాలం కూడా బతుకుతా నేను. మాకు ఎవ్వరు ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరు ఏం సాయం చేయలేదయ్యా, చేయలే. ఇప్పుడు 10 ఏళ్ల సంది వచ్చిర్రు తెలంగాణని, ఎవ్వరు ఇక్కడ అసలు వచ్చిన మానవులు లేడు. ఎవరు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే వచ్చిండు చెప్పు, ఇక్కడ అసలు ఎవ్వరు రాలే. బస్సులకు అసలు బీఆర్ఎస్ పార్టీలు ఎవరు వస్తలేరు, ఎవరు రాలేదు. కానీ మరి చాలా టూ మచ్ గా చేసింది మా బస్తీని. ఎందుకు ఇది నవీనన్న బస్తీ అని చెప్పి పేరు పడ్డందుకు వాళ్ళు వస్తలేరా? ఆయనది ఏముందయ్యా, ఇప్పుడు చేసేటోళ్ళకు సాయం చేస్తున్నాడు. ఆయన సరిపోయేంత, ఆయనకు ఎంత శక్తి ఉంది అంతవరకు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన గెలిస్తే ఇంకా ఎక్కువ చేస్తాడు. మాకు తెలిసినంత వరకు ఇప్పుడు నా పెళ్ళి కూడా 35 ఏళ్ళు అయిపోతుంది. నాకు 3 బిడ్డలు, 1 కొడుకు. అప్పటి సంది కష్టపడుకుంటూ వస్తున్నా, అందరికి సాయం చేస్తుండు. అంటే వస్తే ఎంత చేస్తాడు చెప్పండి? కాదమ్మా, ఇప్పుడు నవీనన్న మీద చాలా మంది నెగిటివ్ ఉంది. అంటే నవీనన్న ఇట్లా రౌడీ షీటరు, ఇట్లా రౌడీలు ఎమ్మటి తిరుగుతాడు, అవి తిరిగి అంటారు. నిజమే అమ్మా ఇది? లేదు, రాంగ్. అది రౌడీ వేస్తలేదు. ఆయన తెలివి వచ్చినప్పుడు సంది. ఇప్పుడు ఆయన ఎన్ని ఏళ్ళు ఉంటాడు చెప్పండి మీరు? ఆయనకుంటే ఒక 35-40 ఉంటాయి. మరి నా కొడుకే 35 ఏళ్ళు ఉండు, నా కొడుకే 35 ఏళ్ళు ఉండు. మా అంటే నా కొడుకు అంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెద్ద ఉండొచ్చు అంతే. అప్పటి సంది చూస్తున్నా నేను, రౌడీ ఎన్లా చేసిండు చెప్పండి? అసలు ఇది రాంగ్ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీలు మొత్తం కూడా ఇట్లా ఆయనకి ఇట్లా వాళ్ళ ఫ్యామిలీకి నేర చరిత్ర ఉంది, వాళ్ళని ఎట్లా గెలిపిస్తారని అంటారు. లేదు, అవన్నీ రాంగు. అది బురద చల్లడమే, వాళ్ళ మీద బురద చల్లడమే. కానీ వాళ్ళు అప్పటి సందైనా మా ఇప్పుడు ఈ కుటుంబానికి కాదు, ఈ బస్తీకి సాయం చేసిర్రు, ఎక్కడెక్కడ సాయం చేసిర్రు వాళ్ళు. కానీ గుండగాళ్ళు, రౌడీలు, కానీ రాంగ్ అది చెప్పడం. అది పడక మనిషికి కుసంత్రాలు అవి. కానీ వాళ్ళు ఏ రౌడీతనం చేయలే, ఎవరిని చంపలే, అందరికి సాయం చేసిరు. గరీబులకు ప్రతి వాళ్ళకి చేసిరు అయ్యా. నాకు తెలిసినంత వరకు నేను గేదెలు మేపుకుంటా, పోలీస్ లైన్లా గేదెలు మేపుకుంటే నేను 30 ఏళ్ళు మేపిన గేదెల. ఇప్పుడు గడ్డి కోసుకొచ్చుకుంటా అలానే నేను. అప్పటి సంది చూస్తున్నా, కానీ సాయం చేసేటోళ్ళే, కానీ సాయం చేసేటోళ్ళు కాదు. మనిషికి అది తప్పు చెప్పడం. కాంగ్రెస్ పార్టీ ఏది కూడా ప్రజలకు హామీ ఇచ్చింది, ఏది కూడా ఓన్లీ ఫ్రీ బస్ తప్ప మిగతా ఏది కూడా చేయలే అంటారు. ఎందుకు చేయలేదు? ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తారు, సన్న బియ్యమే మనిషికి. ఇప్పుడు ఆయన కేసీఆర్ మొత్తం కుప్ప చేసి పెట్టిండు, మేము వింటున్నాం. మొత్తం కుప్ప చేసి పెట్టిన ఆ కుప్ప ఎవరు తెలుస్తుంది? మొత్తం వడ్డీ కడుతున్నాను మొత్తుకుంటున్నా ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న
మొత్తం కుప్ప చేసి పెట్టిండు. ఆ కుప్పకే సరిపోతలేదు. ఏనన్నా అప్పు తెచ్చి ఇద్దాము మా అక్క చెల్లెళ్ళ కంటే కూడా నాకు అప్పు ఇస్తలేను అంటుండు. ఇది తప్పు కదా. ఆయన మీద మొత్తం అప్పు. ఇప్పుడు నువ్వు మీ అమ్మ నాయన ఉన్నారు, నీకు అప్పు చేసి పెట్టినాక నువ్వు ఎవరికన్నా మీ అక్క చెల్లెళ్ళ పెట్టగలుగుతావా? అమ్మ నాయన కట్టింది అప్పే కట్టగలుగుతావు, అక్క చెల్లెళ్ళకి ఎడ పెడతావు నువ్వు? సారాలు చీరలు. ఇప్పుడు మరి అప్పు చేయకుండా నీ అక్క చెల్లెళ్ళకు పండుగలు చేస్తావు, పబ్బాలు చేస్తావు, పిలిపిస్తావు. ఇప్పుడు మరి ఆయన కూడా పరిస్థితి అదే కదా. అది అర్థం చేసుకుంటలేరు ఎవరు. కుప్ప మొత్తం అప్పు చేసిండు, అందరికి పెట్టిండు ఆడోళ్లకు. ఇప్పుడు మన బస్సుకి వచ్చిరా అమ్మా నవీనన్న ఇట్లా వచ్చిరా? వచ్చిర్రు. ఏం అడిగారు మరి? మీకు ఏం కోరికలు కావాలని అడిగారు? మాకు డేనిసులు కావాలి, రోడ్లు కావాలి, మాకు ఇట్లా ఇల్లు కట్టుకోనికి లోన్లు కావాలి అడిగిను. చాలా మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా మంది వచ్చిపోయినప్పుడు ఇట్నే హామీ ఇచ్చిపోయారు. ఇప్పుడు నవీనన్న గెలిస్తే కూడా ఇట్నే మళ్ళీ హామీ నెరవేరుస్తారు అనుకుంటారా? చేస్తాడు. ఎందుకంటే ఒక మనిషి అర్థం చేసుకున్న మనిషి ఆ మనిషి. ఎందుకంటే రావాలి, సాయం చేయాలి గరీబులకు. ఇప్పుడు ఆయన రాకముందుకే చేసిండు, ఆయన వస్తే ఎంత చేస్తాడు చెప్పండి? మీరు అది అర్థం చేసుకోర్రి. ఆయన రాకముందుకే ఏదో ఉన్న కాడికి ఆయనకు తక్లీఫ్ లేకుండా 10 రూపాయలు పెట్టక్కడ 20 రూపాయలు పెడుతుండు. మరి అంతా చేసిన ఇంకేం చేస్తాం? కంపల్సరీ ఈడ మాత్రం నవీనన్ననే వస్తారంట. కంపల్సరీ వస్తాడు, ఆయనే వస్తాడు. ఎంతమంది మీరు ఎంతమందిని తీసుకొని ఓట్లు వేపిస్తారు మొత్తం నవీనన్నకు సపోర్ట్ గా? మొత్తం బస్తీ మొత్తము మధురనగర్ మా బస్తీ మాది, ఇసుగూడ బస్తీ మాది. మొత్తము మా కుటుంబం చాలా ఉంది. మా మామలు 7 మామల కొడుకులకు ఎంత మంది ఉంటారు? 50 మంది ఉంటారు. మొత్తం 50 మంది ఎక్కడ పెట్టినావు? 4000లో 3500 మందితో ఓటేపిస్తాం మా కాన్స్టిట్యున్సీలో. ఇక్కడ మొత్తం 3000 మంది, 3500 మందితో ఓటేపిస్తాం. 3500 మందితోనే వాళ్ళు ఎప్పటి సందో సాయం చేస్తారు. గుర్తుపెట్టుకోండి మీరు, అంతే. ఎప్పటి సందో వాళ్ళు ట్రై చేస్తారు, రాకపోయినా అందరు సాయం చేస్తారు. ఇది మాత్రం గ్యారంటీ. నాకేం సాయం చేయకుండొచ్చు కానీ మారిపోయింది ఇప్పుడు. అంటే జూబ్లీస్ అడ్డా అంటే నవీనన్న అడ్డా అయిపోయింది. ఇక ఇంకా ఏ పార్టీ రాదు ఇక్కడ బీజేపీ రాదు, బీఆర్ఎస్ రాదు. ఎందుకంటే అన్ని తుస్సే. ఈసారి మొత్తం ఈసారి కాదు ఇక నవీనన్న కెరీర్ మొత్తం గెలుచుడే జూబ్లీస్ మొత్తం. ఎవరు ఏ లీడర్ నడవడు. బీజేపీ వాళ్ళు కూడా లంకల్ దీపక్ రెడ్డి గారు వస్తున్నారు ఇప్పుడు. ఆయన ఏం లేదు. అది ఫ్లవర్ గానీ పుష్సే, అది ఫైర్ లేదు ఆడ. ఫ్లవర్ లో ఫైర్ లేదు, ఏం లేదు. ఏం టెన్షన్ పడద్దు. నవీనన్న గెలుస్తాడు, అదే మా సంతోషం. గెలిచినాకనే మళ్ళీ మీ సార్ మాట్లాడతాం. మళ్ళీ ఒకసారి మళ్ళీ పిలిపిస్తాం, మిమ్మల్ని మేమే పిలుస్తాం. సో ఇదండి యాక్చువల్గా యూసుఫ్ కూడా బస్తీలు అయితే కంపల్సరీ ఈ అడ్డా నవీనన్న గడ్డ అంటారు. సో చూద్దాం, ఎలక్షన్స్ తర్వాత కూడా మళ్ళీ మనం వచ్చి అనుకుందాం. ఒకవేళ అటు ఇటు అయితే వీళ్ళ మాటలు ఏమైనా కూడా మనం మళ్ళీ అడగవచ్చు. నేను కూడా మాట్లాడతాం, మాకేం భయం లేదు. మేము యాదవాళ్ళంటే మళ్ళీ నువ్వు వచ్చినా మాతో ఇంటర్వ్యూ తీసుకుంటావు, అంతే కదా. గెలిచినాక కంపల్సరీ ఇప్పుడు మీ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి. మీరు అటు ఇటు అనుకునేదే లేదు. మేము గెలుస్తున్నాము, మా నవీనన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసుకుంటే రేవంత్ రెడ్డి సార్తో కూర్చుంటాడు పక్కన అసెంబ్లీలో. అది చూసుకొని ఇదండి పబ్లిక్ అయితే కంపల్సరీ అయితే నవీనన్న కంపల్సరీ నవీనన్న అయితే వస్తారని అంటారు. చూద్దాం ఇంకా మిగతా వాళ్ళని కూడా మనం కనుక్కుందాం.